ఇక్కడ ఇంకో క్వెషన్ ఉంది చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ క్వెషన్ ఏంటి అంటే నైదర్ నార్. ఈ వర్డ్ మీకు తెలిసే ఉంటుంది. నైదర్ నార్ అంటాము, అలాగే ఎయిదర్ ఆర్ అంటాం. ఎయిదర్ ఆర్ కానీ నైదర్ నార్ కానివ్వండి, ఇలాంటి వర్డ్స్ కనెక్టింగ్ వర్డ్స్, అండ్ దీస్ కనెక్టింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ కంజంక్షన్స్. అయితే నైదర్ నార్ కూడా కంజంక్షన్ అవుతుంది. దీనికి ఒక సెంటెన్స్ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారో అందులో మిస్టేక్ని మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. దీని బిట్ ఏంటి? ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ హ్యాస్ అన్ ఎర్రర్. అంటే ఎక్కడో ఏదో పార్ట్లో కొన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ద సెంటెన్స్ హ్యాస్ బిన్ డివైడెడ్ ఇంటూ పార్ట్స్ అండ్ వన్ ఆఫ్ ద పార్ట్స్ హ్యాస్ అన్ ఎర్రర్ అనమాట. ఒక పార్ట్లో ఎర్రర్ ఉంది, ఆ ఎర్రర్ని ఐడెంటిఫై చేయండి అండ్ ఫైండ్ అవుట్ విచ్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ హ్యాస్ అన్ ఎర్రర్. ఇఫ్ దెర్ ఈస్ నో ఎర్రర్, ఇఫ్ దెర్ ఈస్ నో ఎర్రర్ యువర్ ఆన్సర్ ఈస్ డి, అంటే దట్ ఈస్ నో ఎర్రర్ అని కూడా రాయొచ్చు అనమాట. ఇక్కడ సెంటెన్స్ ఏంటి? నైదర్ ద మౌస్ నార్ ద లయన్ వర్ కాట్. నైదర్ ద మౌస్ నార్ ద లయన్ వర్ కాట్ అనేది సెంటెన్స్. నైదర్ నార్ అని వస్తే అర్థం ఏంటి అంటే అది కాదు ఇది కాదు అని అర్థం అనమాట. అది కాదు ఇది కాదు. నైదర్ యూ నార్ ఐ అన్నాం అనుకోండి, అప్పుడు అర్థం ఏంటి అంటే నువ్వు కాదు నేను కాదు అని అర్థం. ఇక్కడ ఏమంటున్నారు వీళ్ళు? వర్ కాట్ అన్నారు అంటే పట్టుబడింది అని. అయితే ఇక్కడ నైదర్ ద మౌస్ నార్ ద లయన్ అంటే మౌజు కాదు లయను కాదు, రెండు కూడా ఏది పట్టుబడలేదు. ఆ సెంటెన్స్ మీనింగ్ అనమాట. అటు లయన్ పట్టుబడలేదు, ఇటు మౌజ్ కూడా పట్టుబడలేదు అని అర్థం. అయితే ఇక్కడ మిస్టేక్ ఎక్కడుంది అనేది చూడాలి మనం. మై డియర్, ఇక్కడ నైదర్ మళ్ళీ తర్వాత నార్ అని ఉంది కదా, ఎప్పుడైనా ఇలా వస్తే మీరు సెకండ్ సబ్జెక్ట్ని చూడాలి. నార్ ద లయన్, ఇది సింగులరా ప్లూరలా? మనకు ఇది సింగులర్. సింగులర్ అన్నప్పుడు వర్ రాదు కదా మై డియర్ ఫ్రెండ్స్, వాజ్ వస్తుంది అనమాట. వాజ్. అయితే ఇక్కడ సెంటెన్స్లో మిస్టేక్ ఎక్కడ ఉంది అని అంటే చూడండి, ఇక్కడ ఏ వచ్చేసి నైదర్ ద మౌజ్ అని ఉంది. సో ఇందులో కాదు మిస్టేక్. నైదర్ ద లయన్ నార్ ద లయన్, నైదర్ ద మౌజ్ ఇది కాదు, నార్ ద లయన్ ఇది కాదు. వర్ కాట్ అన్నాం చూడండి, వర్ కాట్ అనేది మిస్టేక్. యాక్చువల్గా ఇక్కడ వాస్ కాట్ అని రావాలి, ఎందుకంటే లయన్ సింగులరు. అలాగే ఎప్పుడైనా దట్ ద నెక్స్ట్ సబ్జెక్ట్ ఆఫ్టర్ నార్, ద సబ్జెక్ట్ యూ హ్యావ్ టు సీ వెదర్ ఇట్ ఈస్ సింగులర్ ఆర్ ప్లూరల్. ఇది సింగులర్ కాబట్టి వాస్ కాట్ అని వస్తుంది అనమాట. సో మిస్టేక్ ఇక్కడ ఉంది, ఇక్కడ మనకి సిలో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సిలో మిస్టేక్ ఉందన్నమాట. సో యువర్ ఆన్సర్ ఈజ్ సి. Thank you for watching this and watch for more videos.